ఇప్పుడు ఏమవుతుందంటే మన సిమెంట్ ఇప్పుడున్న రెగ్యులర్ కన్స్ట్రక్షన్ మెథడ్స్ ఏమవుతుందంటే అది ఆ మెటీరియల్స్ ఎంత డేంజరస్ అంటే అది తయారు చేసే ఫ్యాక్టరీస్లోని వర్కర్స్కి హెల్త్ పాడవుతుంది చాలా వరకు. ప్లస్ అది మేస్త్రీలు ఎవరైతే కన్స్ట్రక్ట్ చేస్తున్నారో ఆ మేస్త్రీలు ఆ సిమెంట్తో పనిచేయడము, ఆ పెయింట్లు వేయడము, ఆ కెమికల్ పెయింట్లు స్ప్రేలు వేయడము, సిమెంట్ కలపడం, ఆ డస్ట్ అంతా ఎగిరి లంగ్స్లోకి పోవడం, దీనివల్ల చాలా వాళ్ళకి రోగాలు వస్తున్నాయండి. సో వాళ్ళకి ఈ మెటీరియల్స్ గురించి తెలీదు, బాగా అంత చదువు లేదు వాళ్ళకి, సో వాళ్ళకి తెలీదు. కానీ మనము చదువుకొని మనకి దీని గురించి తెలిసినా కూడా మనం వాళ్ళకి ఆ సిచ్యువేషన్లో పెడుతున్నామండి. కానీ ఇది మన మీదే మళ్ళీ తిరిగి వస్తుంది. ఎందుకంటే తర్వాత ఇంట్లో మనం ఉన్నప్పుడు కూడా ఆ ఆ మెటీరియల్స్తో ఇల్లు కట్టాము కదా, సో అదంతా రిలీజ్ చేస్తుంది కెమికల్స్, టాక్సిన్స్. అలాంటి రిలీజ్ చేయడం, అది మనం పీల్చుకుంటూ ఉండడం వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకంటే మనం ఎక్కువ ఎక్కువ గంటలు మనం ఇంట్లోనే ఉంటాము, మన పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటారు, ఈ ఫ్యామిలీ వాళ్ళు కూడా అందరూ ఇంట్లో ఉంటారు. సో అందుకే అది చాలా హెల్త్కి ప్రాబ్లం అవుతుంది, అందరికీ ప్రాబ్లం అవుతుందండి. దీని మీద మళ్ళీ ల్యాండ్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ అవి కూడా అవుతున్నాయి. సో చాలా మందికి హెల్త్ డ్యామేజెస్ అవుతున్నాయండి దీనివల్ల. సో న్యాచురల్గా మనం ఇల్లు కడితే ఈ మన హెల్త్ డ్యామేజ్, ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ని మనం ఆపేయచ్చండి. ఎందుకంటే మీరు ఇమాజిన్ చేయండి, మట్టితో మనం అడవిలో ఉన్నప్పుడు లేకపోతే ఏదైనా నేచర్లో ఉన్నప్పుడు మనకి ఎంత మంచి గాలి, చల్లగా ఉంటుంది ఒక అడవిలో ఉన్నప్పుడు. అదే మీరు ఒక సిటీలో ఉన్నామంటే ఏసీ లేకపోతే మీరు చల్లగా ఉండలేరు, ఏసీ ఆన్ చేయకపోతే. అలాంటిది ఒక అడవిలోకి వెళ్ళారంటే ఎంత చల్లగా ప్రశాంతంగా ఉంటుంది. సో ఒక మట్టిలో కట్టుకుంటే మీకు అంత ప్రశాంతంగానే ఉంటుందండి. చాలామంది ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా మీరు ఆలోచించవచ్చు, చిన్నప్పుడు మీ తాతలు లేకపోతే నాన్నగారు వాళ్ళ ఇంట్లో మట్టిల్లో ఉన్నప్పుడు ఎంత హాయిగా ఉండేది. కానీ ఇప్పుడు ఈ సిమెంట్ ఇల్లు ఎంత కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత కూడా ఆ ప్రశాంతత అనేది రావట్లేదు. జనాలు అందుకే సిటీ నుంచి బయటకు వెళ్ళిపోయి ఏదో అడవిలోకి ట్రెక్కింగ్ అనో, వాకింగ్ అనో, క్యాంపింగ్ అనో, ఇదనో అదనో వెళ్తున్నారు. అదే మన ఎన్విరాన్మెంట్ మనం శుభ్రంగా ఉంచుకుంటే, మంచి మెటీరియల్స్ ఇల్లు కట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మీరు కాటన్ కాటన్ షర్ట్ వేసుకుంటే ఎంత బాగుంటుందండి, మంచిగా గాలి గట్ట వస్తుంటుంది. కానీ అదే మీరు ప్లాస్టిక్ రెయిన్ కోట్ వేసుకొని ఉండగలరా? సో మనం మన ఇల్లు కూడా ఇప్పుడు ప్లాస్టిక్తో కడుతున్నాం, రెయిన్ కోట్ లాగా. దాని లోపల సఫికేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు కిటికీలు ఇవ్వట్లేదు సరిగ్గా, వెంటిలేటర్లు ఇవ్వట్లేదు, మొత్తం క్లోజ్ చేసి ఉంచుకుంటున్నాం ఏసీలు వేసుకొని. సో చాలా మంచి పద్ధతి కాదు.